హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడైతే టైం 5:30 అయింది. బయట అయితే చాలా చీకటిగా ఉంది. ఇంక నేనైతే ఇప్పుడు లెగిసాను. ఇంత పొద్దున్నకి ఎందుకు లెగిసాను అంటే లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్ అయితే మీరు చూస్తే ఈ పాటికి తెలిసిపోయే ఉంటదిలేండి. ఇంకోసారి ఆ వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయితే ఇంకోసారి వాళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే మా లాస్ట్ ఒక వ్లాగ్ లో మా బావ నేను గేమ్ ఆడాము. అందులో నేను గనుక గెలిస్తే నాకు ఒక 2-3 డేస్ కి ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళాలి బయటికి ట్రిప్ లాగా అనేసి అన్నాను. నేను గెలిచాను ఆ వ్లాగ్ లో. తర్వాత ఇంకో వ్లాగ్ లో కూడా చూసే ఉంటారు. మా బావ అయితే ఇలాగా ఒడిస్సా వెళ్తాము, ఇక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ ఉంటది, సిమ్లీపాల్ అనే ప్లేస్ కి అయితే వెళ్తాము అనేసుకొని చెప్పారు కూడాను. ఇంకా ఆ రోజు అయితే వచ్చేసింది ఈ రోజు అనమాట. సిమ్లీపాల్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఒక 2 డేస్ కి. అంటే ఇక్కడ నుంచి హల్దియా నుంచి ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళడానికి 5 అవర్స్ జర్నీ ఉంటది. మా కార్ లోనే మేమే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. కాబట్టి ఎర్లీగా లేచాను. ఎందుకు అంటే దారిలో ఫుడ్ తినాలి కదా, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లేచాను. మా బావ మా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ లోకి ఉప్మా చేయాలనుకుంటున్నాను. లంచ్ లోకి ఏమో పన్నీరు మటరు అది పీస్ అంటారు కదా, పీస్ తో పలావ్ లాగా అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. నేనైతే ఇంకా వెజిటేబుల్స్ ఏమి కట్ చేసుకోలేదు, అన్ని ఇప్పుడే కట్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ఒక 7-7:30కి అలాగైతే బయలుదేరాలనుకుంటున్నాము. అందుకోసమనే 5:30కి లేచాను నేను. ఎక్కువ రోజులకు కూడాను మాకు అంటే మా బావకు కూడా మెయిన్ సెలవులు లేవు, జస్ట్ ఒక 2-3 డేస్ కే అన్నారు. ఇంకా అందులో కూడాను 2 డేస్ కే ఒక హోటల్ బుక్ చేశారు. అక్కడ 3 డేస్ కి అయితే మాకు దొరకలేదు అనమాట. ఇంకా బయట వేరే హోటల్ ఎక్కడైనా దొరికితే ఇంకొక డే ఎక్స్ట్రా ఉంటాము, లేదంటే 2 రోజుల తర్వాత అట్టబట్ట సర్దుకొని వచ్చేస్తాం అనమాట. ఇంకా బ్యాగులు సర్దడాలు అంటారా, నిన్ననే అయిపోయి అవి ఏముంది చెప్పండి. 2 డేస్ కి ఇటు వారం 10 రోజులకి వెళ్ళట్లేదు కదా, 2 డేస్ కాబట్టి అందరూ 2 జతల బట్టలు పెట్టేసాం అంతే. అంతకు మించి ఇంకేమీ బ్యాగులు సర్దే పెద్ద ఇదేం లేదనమాట పని. ఒక సైడ్ ఉప్మా అవుతుంది, ఇంకొక సైడ్ అయితే పన్నీరు మటర్ పలావ్ కి ఇదిగోండి పన్నీర్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందు ఉప్మా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటాను, అలాగే కొంచెం అంతా నెయ్యి కూడా వేసుకుంటాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్ని వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ స్పైసెస్ లైట్ గా ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు లాగా పెట్టుకున్నాను, ఇవి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి అనుకుంటే ఇదే స్టేజ్ లో టమాటాల ముక్కలను అయితే వేసుకుని కాసేపు మగ్గించుకోవచ్చు. నేనైతే టమాటా వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడేటట్టు ఉప్పు, కొంచెం అంతా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అంతా పసుపు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త కారం చూసి వేసుకోండి, నేనైతే కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా గడ్డ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. కింద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగు అంటుకుంది, కానీ చూడండి పెరుగు వేసిన వెంటనే ఇలాగా పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడు చాలా నీట్ గా ఉంది. పెరుగు వేసాక మాత్రము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, లేదంటే మొత్తము పెరుగు విరిగిపోతుంది అనమాట, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇలా మంచిగా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మంచిగా గ్రేవీ లాగా అయింది కదా, ఇప్పుడు ఇదే స్టేజ్ లో నేనైతే పీస్ యాడ్ చేసేస్తున్నాను. ఇది పన్నీర్ పీస్ పలావ్ కాబట్టి పీస్ కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ గా పీస్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్ పీసే వేసుకున్నా. ఫ్రీజర్ లో స్టోర్ చేసిన ఉంటాయి కదా ఫ్రీజ్ అయిపోయిన పీస్, అవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకోసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికిద్దాము. మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడాను ఈ పన్నీర్ కి పీస్ కి బాగా పట్టాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికిస్తాను. కాసేపు ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి మంచిగా ఇదిగోండి చాలా బాగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, వాటర్ అన్ని తీసేసి ఈ బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేస్తున్నా. రైస్ వేసాక ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసి యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల వాటర్ యాడ్ చేసేస్తాను. మీరు కనుక కుక్కర్ లో పెట్టాలి అనుకుంటే 1.5 కప్ అయితే సరిపోతుంది వాటర్, కానీ
కానీ నేను నార్మల్ గా పెడుతున్నా కాబట్టి 2 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసేసాను. మళ్ళీ కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఫైనల్ గా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడమే. 5:30కి లేచాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. బయట మంచి అయితే చాలా గట్టిగా పడుతుంది. నెక్స్ట్ తెల్లగా అయిపోయింది. 2 రోజులు 3 రోజులు తెలియదు కానీ ఇంట్లో అయితే ఉన్నాం కదా, ఇంకా గార్డెన్ లో మొక్కలు అవన్నీ ఉన్నాయి. అందుకోసమనే ఫుల్ గా వాటర్ పోసేసి అయితే వెళ్ళిపోతానని ఇదిగోండి వెనకాల ఉన్న పాలకూరకి అలాగే తోటకూరకి అయితే ఫుల్ గా వాటర్ పోస్తున్నాను. అలాగే ఇంకా ఫ్రంట్ సైడ్ గార్డెన్ లో కూడా పువ్వుల మొక్కలు వెజిటేబుల్స్ అన్ని పెట్టాం కాబట్టి అన్నిటికీ కూడా ఫుల్ గా వాటర్ పోసేస్తాను. ఇంకా మా బావ మా పిల్లలు అయితే లేవలేదు. అందరము స్నానాలు చేసి బయలుదేరుతాం కాబట్టి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఎక్కడికైనా వెళ్తాము అంటే ఆ ప్రయాణం 2 రోజులైనా 4 రోజులైనా 10 రోజులైనా కానీ హడావిడి మాత్రం ఒక్కటే అనమాట. పన్నీరు పీసు పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా ఫ్రై చేసుకుని జీడిపప్పులు వేసేస్తున్నాను అంతే. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. వేడిగా ఉంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత ఉప్మా ఒక బాక్స్ లోకి, తర్వాత ఈ పన్నీరు పీస్ పలావ్ ఒక బాక్స్ లోకి అయితే పెట్టేస్తాను. ఇంకా మా పిల్లలకైతే పడుకొని లేపాను. ఇదిగోండి ఇద్దరు బ్రష్లు చేస్తున్నారు. 7-7:30 కల్లా వెళ్ళిపోతాము, బయలుదేరిపోతాము అనేసుకొని నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసేసి బాక్సుల్లో వేసేసాను. కానీ ఇదిగోండి తండ్రి కొడుకులు లెగిసి రెడీ అయ్యేసరికల్లా టైం అయితే 8:15 అయిపోయింది. ఇంక ఈ టైంలో మళ్ళీ బాక్స్ తీసుకుని వెళ్ళి స్టార్ట్ అయిన అరగంటకి మళ్ళీ ఆపి తినాలి. ఎందుకు కాస్త లేట్ అయితే అయ్యింది, తినేసి బయలుదేరిపోతాం అనేసి మళ్ళీ ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాం ఇంటి దగ్గరే. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 దాటింది. ఇప్పుడు ఇంకా మా బావ అయితే కార్ లోపల లగేజ్ అంతా పెడుతున్నారు. ఆల్రెడీ మా మెయిన్ లగేజ్ అయితే కార్ లోకి ఎక్కేసింది. ఇదే ఈ రెండే మాకు పెద్ద లగేజ్. ఇంకా ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 8:45 అయిపోతుంది కానీ ఎండ అయితే అసలు రాలేదు. బయటకు వస్తే ఇంకా చలి అయితే వేస్తుంది. గ్యాస్ యూజువల్ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఇంకా కారు టైర్ ఇన్ఫ్లేటర్ అయితే మా బావ యూజ్ చేస్తారు. అన్ని టైర్ల గాలి కరెక్ట్ గా ఉందా లేదా అనేసి. అసలే 5 అవర్స్ జర్నీ కాబట్టి ముందే అన్ని చెక్ చేసుకోవడం బెటర్. మేము ఇంటి నుండి బయలుదేరేసరికి అయితే టైం 9 అయ్యింది. అంటే 10, 11, 12, 2 మధ్యలో మళ్ళీ లంచ్ బ్రేక్ ఆపుతాం కదా, 3 వెళ్ళిపోతాము. ఇదిగోండి మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా సిమ్లీపాలు. ఆ ప్లేస్ కి అయితే 236 కిలోమీటర్లు చూపిస్తుంది. 2 గంటల కల్లా రీచ్ అయిపోతామని చూపిస్తుంది. 5 అవర్స్ జర్నీ అనమాట. కాకపోతే ఏంటంటే మేము మధ్యలో లంచ్ బ్రేక్ ఆపుతాం కాబట్టి 2:30-3 అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ టైంకి రీచ్ అవుతాము. టైం అయితే 9 అయింది కానీ బయట చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా డిసెంబర్ మంత్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది కాబట్టి ఇంకా చలి బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే లైట్ గా సన్ లైట్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇటు సైడ్ కనిపిస్తుంది మొత్తము కూడాను పోర్ట్ ఏరియా అన్నమాట. అస్సలు కనిపించట్లేదు, ఫుల్ పొగమంచి ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఉండిద్ది. ఇంకా జనవరిలో ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటది. మార్చి నుంచి మళ్ళీ స్లోగా తగ్గిద్ది. పండగ కూర వెళ్తాం కదా, ఊరు వెళ్ళేటప్పుడు పొద్దున్నకి మేము బయలుదేరి వెళ్తాం గానీ చాలా స్లోగా వెళ్తాము. ఎందుకంటే అసలు కనిపించవు. పొగమంచు అంత బాగుంటది, అంత ఎక్కువగా ఉంటది అనమాట. తక్కువ ఉంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, ఎక్కువ ఉంటే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇయర్ పండగకి వెళ్ళినప్పుడు కదా పొగ మంచి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అసలు ఎదురుగా ఏం కనిపించలేదు అసలు రోడ్ అయితే. మేము ఇప్పుడు వెళ్తుంది అయితే ఒడిస్సాలో ఉన్న సిమిలిపాల్ నేషనల్ పార్క్ అన్నమాట. అదొక పెద్ద ఫారెస్ట్. అందులో ఏంటంటే జీప్ సఫారీ, మన ఓన్ వెహికల్ తో కూడా సఫారీ చేయొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. పెద్ద యానిమల్స్ ఏం కనిపించవు ఎప్పుడు ఎవరికి. నార్మల్ గా ఏదో 1-2 జింకలు లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు రేర్ గా కనిపిస్తాయంట, ఎలిఫెంట్స్ అలాంటివి. కానీ నార్మల్ గా అయితే కనిపించవంట. మేము వెళ్తుంది అయితే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ లోనే ఒక సైడ్ కి లులుంగ్ అరణ్య నివాస్ అని చెప్పి ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ కి వెళ్తున్నాం అనమాట. ఇంకా దాని లోపల 2-3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. 2-3 పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. టైం ఉంటే అవి కూడా లోపలికి వెళ్ళి చూస్తాము. చూడాలి మరి రిసార్ట్ ఎలా ఉండిద్దో. ఇది ఫారెస్ట్ లోపల అంట. అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు అంట, ముందే చెప్పారు వాళ్ళు ఫోన్ చేసి. సిగ్నల్స్ ఏమి ఉండవు, అయితే ఫోన్ తో ఏ గోల ఉండదు. ఓకే, ఫోన్ లో ఎవరు చేసినా రావు, తర్వాత మెసేజ్లు కూడా లేవు. అయితే ఇప్పుడే మా అమ్మాలకు ఫోన్ చేసి చెప్పేస్తాను. అంటే వెళ్తామని చెప్పాను కానీ ఇలా సిగ్నల్స్ ఉండవు అనేసి చెప్పలేదు. చెప్పేస్తే ఒక పని అయిపోద్ది. మళ్ళీ 2 రోజులు ఫోన్ చేయొద్దని చెప్పేస్తాను. 2-3 రోజులు సిగ్నల్స్ ఫారెస్ట్ లో కదా, అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు ఫోన్స్ కి. చూడడానికి ఏముండదు, ప్రశాంతంగా వీడియోలు తీసుకోవడము తిరుక్కోవడమే అన్నమాట. మా బావ అన్నారు పొద్దున్న 7 గంటలకి బయలుదేరిపోదామన్నారు. సరే అనేసి నేను 5:30కి అలారం పెట్టుకొని ఇంకా వంట చేసి బాక్సులు పెట్టి అన్ని చేస్తే అలాగా 5 గంటల జర్నీయే కదా అనేసుకొని, శీతాకాలం కదా లేవాలన్నా గానీ లేవలేమనమాట. అలాగ ఉంటది బద్ధకం. మా బావ వల్లే కావాలనే లేట్ చేస్తారు. నువ్వైనా వంట చేస్తారు కూడా 7 అంత అయిపోయింది. అవును, అయితే అప్పటికి మరి స్నానాలన్నీ చేసి రెడీ అవ్వద్దా?
అయినా నువ్వు పిల్లలకి లేపలేదు 6:30 వరకు. నేను లేచి 6:30కి అప్పుడు లేపాను. అవునులే. అదే ఊరు వెళ్ళాలనుకోండి, చాలా దూరం జర్నీ కాబట్టి ముందు రోజు నైట్ మాది కుకింగ్ అంతా చేసి ఇంటికి వెళ్తాం అదొక ఎక్సైట్మెంట్ ఉంటది. నేను కూడా పొద్దున్నకి ఇంకా లెగవాలి కాబట్టి లేచి అప్పుడు ఎలాగో రెడీ అవ్వక్కర్లేదు, అలా లేచి బ్రష్ చేసి స్టార్ట్ అయిపోతాము. ఏంట్రా చిన్న, ఫస్ట్ ఏమో నేను బెంగాల్లోనే ఖరగ్పూర్ నుంచి పైకి అంటే ఏంటి ఘాట్సిలా అని ఒకటి ఉంది ఏరియా, ఆ ఘాట్సిలాలోకి వెళ్దాం అనుకున్నాం అనమాట, ఘాట్సిలాకి. కానీ అక్కడ కూడా రిసార్ట్స్ ఏమి ఖాళీ లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి. మెయిన్ ఏంటంటే అదే ఈ వీకెండ్ ఈ క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కదా అందరికి, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ కదా, అన్ని బుక్ అనమాట. కాబట్టి అక్కడ ఏం ఖాళీ లేవు అసలు, అందుకనే అక్కడ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. లేకపోతే ఘాట్సిలా వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. ఇంకా తర్వాత నేను కలకత్తా అనుకున్నా, కలకత్తాలో కొన్ని రిసార్ట్లు చూస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, ఇలాగ సిమ్లీపాల్లో ఈ రిసార్ట్ ఒకటి ఉంది బాగుండిద్ది అని చెప్పి. వాళ్ళు వెళ్ళారంట లాస్ట్ ఇయర్. అందుకు చెప్తే నేను వాళ్ళకి కనుక్కుంటే కరెక్ట్గా ఈ డేట్లో 2 రోజులు ఖాళీ ఉంది. నేను 3 రోజులు అడిగాను, 3 నైట్లకు, కానీ 2 నైట్లు ఖాళీ ఉన్నాయి అన్నారు. బుక్ చేశాను, చూద్దాం. ఇంకొక నైట్ అవైలబుల్ ఉంటే ఇంకొక నైట్ ఉంటాం, లేకపోతే అక్కడ ఏదైనా వేరే హోటల్లో అయినా ఉంటాం, చూడాలి ఏమైందో. లేదు అంటే ఇంటికి వచ్చేస్తాం అంతే మరి, లేదంటే ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు టైం అయితే 11:30 అయ్యింది. ఇంకా 91 కిలోమీటర్లు ఉందంట. 2.5 గంటలు ఇంకా జర్నీ అయితే ఉంది. ఈ ఏరియా పేరు ఏంటో తెలీదు. నేనైతే ఇప్పుడే పడుకొని లెక్సాను. కారు ఎక్కితే చాలు నాకైతే నిద్ర వస్తుంది, అది పగలు లేదు రాత్రి లేదు. ఇంకా ఇంటి నుంచి అయితే యాపిల్ అయితే తీసుకుని వచ్చాము, ఇంట్లో ఉండిపోయి. ఈ 2 డేస్ మళ్ళీ వెళ్ళాక పోతాయేమో అనేసుకొని తీసుకొచ్చేసా, కార్లో కూడా తినొచ్చు అనేసి. ఇంక ఇప్పుడు ఇవైతే కట్ చేసుకొని తింటున్నాము. తినమ్మా. ఇప్పుడు వరకు మేము జర్నీ చేసిందంతా వెస్ట్ బెంగాల్ లోనే. ఇప్పుడే అన్నమాట ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా 1.5 జర్నీ ఉంది, 46 కిలోమీటర్స్. కానీ ఇటు సైడ్ అయితే రోడ్ అంత బాగాలేదు, కొంచెం స్లోగా వెళ్తున్నాము. హైవే కాదు. వెనకాల మా పిల్లలిద్దరు కూడాను చక్కగా పడుకున్నారు. ఎందుకంటే ఒకటి అనమాట. నేనైతే అంటే మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ దొరుకుతాయో దొరకవో అవన్నీ తెలియదు కాబట్టి యాపిల్ అయితే ఉన్నాయి. ఇప్పుడే యాపిల్ ఇచ్చాను కదా, మళ్ళీ సాయంత్రం యాపిల్ అంటే మా పిల్లలు తింటారో తినరో అనేసి 1 కేజీ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి. తోతపూరి అంటారు కదా, మా సైడ్ అయితే కలెక్టర్ కాయలు అంటారు. అదైతే తీసుకున్నాను. మా బావ ఇక్కడ ఒరిస్సా కదా, ఏం భాష మాట్లాడతారో తెలీదు. నువ్వు వెళ్ళి తేబావా అంటే నువ్వే దిగు, నీకే తెలుసు, నీకే భాష వస్తుంది అనేసి నాకే దించారు. ఇంక నేను వెళ్ళి అయితే తీసుకుని వచ్చాను. ఇదిగోండి కలెక్టర్ కాయ. గెస్ 30 రూపాయలా 40 రూపాయలు? నాకు రేట్ చెప్తే నాకు తిట్టుబాటు మా బావ. 100. అరకిలో ఉంది. అరకిలో ఉంది. ఓకే ఓకే. కేజీ 200 అన్నాడు. 1/2 కేజీ ఉంది ఒక్కటే 100 రూపాయలు. ఇది 100 రూపాయలు. మరి ఆరెంజ్ ఎంత తీసుకున్నావు? అది కేజీ తీసుకున్నా 120 రూపాయలు అవి. ఓకే ఓకే సరే సరే. ఈ ఒక్క మామిడికాయ ఇప్పుడు 100 రూపాయలు ఇట్టుకున్నాను. ఎలాగొంత కూడా తెలియకుండా అన్న సీజన్ లో కొన్నాను. ఇప్పుడు ఏదైనా బాగోకపోతే నాకు దబిడి దిబిడే. ఎవరేమనగలని చెప్పు, నువ్వు మా ఇంటి మహారాణి. అబ్బా నా మాట చేస్తున్నాం. ఏంటి అతను ఆవిడ శివగామి దేవి అంట. నేను నా మాట చేస్తున్నాం. అడుగుతూనే అనుష్కనా పొల్లలు ఏరుకునే అనుష్కనా కాదులే, రాణితో ఇల్లు అనుష్క. వెళ్ళిపోతున్నాము. ఇంకో 41 మినిట్స్ అంట. ఇదంతా కూడాను చిన్న చిన్న విలేజెస్ అన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. చిన్న సిటీ లాంటిది, చిన్న టౌన్ లాంటిది ఉంది.
ఇంకో 18 మినిట్స్ లో మేమైతే రీచ్ అయిపోతాము. ఇంక దగ్గరకు వచ్చేసాము కాబట్టి చుట్టుపక్కల కూడాను అడవిలానే ఉంది. చుట్టూ చాలా మొక్కలు, అడవిలాగా ఉంది కదా. అడవే మొత్తం, అడవిలోంచి రోడ్డు సూపర్ ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలం అయితే గ్రీనరీగా సూపర్ ఉంటుంది, ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటుంది. కాకపోతే వర్షాకాలం అదే వర్షం పడుద్ది కదా, వాటర్ ఇవన్నీ కొంచెం పైన అది కొండ పైన లాగా ఉంది కాబట్టి రోడ్డు మీదే వాటర్ వస్తా ఉంటాయి. మన ఆంధ్ర సైడ్ నుంచి రావాలంటే భువనేశ్వరం అవన్నీ దాటుకొని రావాలన్నమాట. కట్టక అవన్నీ కొంచెం దూరమే. ఫారెస్ట్ లోకి ఇదే ఎంట్రన్స్ అనుకుంటాను. ఇప్పుడైతే దీని లోపలికి వెళ్తాం అనమాట. లోపలే రిసార్ట్ అయితే ఉంది మేము బుక్ చేసింది. ఇంకా ఇక్కడైతే ఆధార్ కార్డు జిరాక్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఎంటర్ చేయాలంట. ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నారు, మా బావ వెళ్ళారు. ఇదిగోండి పైన అయితే సిమ్లీపాల్ అనేసుకొని అయితే ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ మా రిసార్ట్ లోకి అయితే వెళ్తున్నాము. ఇది ఫారెస్ట్ లోకి దారేమో అనుకున్నా గానీ కాదు, ఫస్ట్ అయితే రిసార్ట్ కి వెళ్తున్నాము. రిసార్ట్ ఉంది ఫారెస్ట్ లోనే. ఓకే, అంటే ఇదంతా ఫారెస్టే అవును కదా. మరి చేయపోతున్నాను. వాటర్ ఫాల్స్ వాటికి వేరే దగ్గరికి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అన్ని చూడాలంటే మళ్ళీ మేము ఉండే రిసార్ట్ నుండి వేరే దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడాను ఫారెస్టే. ఫారెస్ట్ లోనే ఉంది ఆల్రెడీ. అవును, ఇక్కడ గేట్ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటున్నారు, ఎంట్రీ తీసుకుంటున్నారు. ఏ రిసార్ట్ లోకి వెళ్తామో అది చెప్పాలి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు కార్ లో, కార్ నెంబర్ నోట్ చేసుకుంటున్నారు. అది లోపలికి ఇంకెలా వెళ్తూ ఉంటే ఇవన్నీ రిసార్ట్స్, కాటేజెస్ అవే అనమాట. మేము బుక్ చేసింది ఎక్కడ ఉంది, ఇంకా లోపలికి ఉన్నట్టుంది. మొత్తము ఎర్ర మట్టి అనమాట. తెల్ల కార్లు కాస్త ఎర్ర కార్లు అవుతున్నాయి. వర్షాకాలం వస్తే ఇక్కడ వాటర్ ఉండిద్ది. అవును, మాలాగా ఇక్కడ స్టే చేయడానికనే కాదు, ఇక్కడ పిక్నిక్ లకు కూడా చాలా మంది వచ్చినట్టున్నారు. ఇదిగోండి లూలుంగ్ పిక్నిక్ స్పాట్ అంట ఇది. ఇక్కడైతే చాలా కార్లు ఆగున్నాయి. నెక్స్ట్ మేము వస్తున్న దారిలో మధ్య మధ్యలో చిన్న చిన్న రివర్ లాగా చిన్న చిన్న పాయలు అయితే ఉన్నాయి అనమాట. అక్కడ చక్కగా ఇంకా వండుకొని తింటున్నారు. ఇదిగోండి ఫైనల్లీ మేము ఉండబోయే రిసార్ట్ కి అయితే వచ్చేసాము. లూలుంగ్ అరణ్య నివాస్ రిసార్ట్ అంట. ఇంకెక్కడ కూడాను మా కార్ నెంబర్, తర్వాత ఏ పేరుతో బుక్ చేశారన్నది ప్రతిదీ కూడాను అడిగి నోట్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడైతే గేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇదేనంట మెయిన్ ఎంట్రన్స్ అయితే. ఫారెస్ట్ లో రిసార్ట్. మేము ఎప్పుడు బయట ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే హోటల్స్ లో ఉన్నాం గానీ రిసార్ట్ లో ఎప్పుడు స్టే చేయలేదు. ఒక్కసారి స్టే చేసాం కదా మసూరి వెళ్ళినప్పుడు. మసూరిలో రిసార్ట్ లో ఉన్నాం. అవును, మనం విఐపీలేం కాదులే. ఇంక లోపలికైతే వచ్చేసాము. ఇంకా రిసెప్షన్ లో కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ఇంకా మా రూమ్ కి వెళ్ళాక మా రూమ్ ఎలాగుంటది అనేది చూపిస్తాను. అది అర్బన్ టీ అంట. మాకు టీ కాఫీలు అలవాట్లేవుగా, నువ్వు తాగి చెప్పు ఎలా ఉంది. మా బావ అయితే కార్ పార్కింగ్ చేసుకుని వస్తారంట. మేమైతే రూమ్ కి వెళ్తున్నాము. మా రూమ్ నెంబర్ ఏమో 301. సిమ్లిపాల్ వచ్చాం. ఏంటో ఈ రిసార్ట్ కూడా ఒక పార్క్ టైప్, ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట అటు సైడ్. తర్వాత వెళ్దాము. ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్దాము. ఆల్రెడీ 2 అయిపోయింది కదా, ఎలాగో ఇంటి దగ్గర నుంచి లంచ్ చేసుకొని తీసుకుని వచ్చాను కాబట్టి అది ఫస్ట్ తినేద్దాము. తర్వాత ఇంకేమన్నా అసలు ఈ రిసార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది, చాలా నేచర్ కి దగ్గరగా ఉన్నట్టు ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఫోన్లకి సిగ్నల్ లేవు, ఏం లేవు. జస్ట్ ఇంక అట్లా ప్రశాంతంగా ఒక 2 days ఎంజాయ్ చేయడమే. ఇంకా నైట్ అయితే ఇక్కడ ఫైర్ కూడా వేస్తారనుకుంటా. ఇదే 302. మా రూమ్ అయితే వచ్చేసాము. పద లోపలికి పద. ఇదిగోండి మా రూమ్ నెంబర్ అయితే 301. 301 కి అయితే వచ్చేసాము. ఆ పక్కంది 302 అనమాట. అదిగోండి ఆ సైడ్ ఉంది కదా, అది 302. ఇట్లా పక్కన ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉన్నాయి అనమాట. అదిగోండి వెనకాల కనిపిస్తుందో లేదో మీకు తెలియదు కానీ అక్కడే రివర్ ఉందనమాట. ఒక చిన్న ఒక పాయి లాగా పారుతుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. అదిగోండి అక్కడ అనమాట. చాలా మంది జనాలు కూడా ఉన్నారు అక్కడ, పిక్నిక్ లాగా చేసుకుంటున్నట్టున్నారు. అదిగోండి జనాలు అయితే ఉన్నారు. అక్కడ వాటర్ కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. అదిగో కనిపిస్తుంది వ్యూ. కొంచెం అక్కడ రివర్ ఉంది. 301 మన రూమ్ ఇది. ఫస్ట్ యాక్చువల్ గా నేను చేసింది వేరేదన్నమాట. వాళ్ళు ఫోన్ చేసి ఈ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, ఎవరో రాలేదు, వాళ్ళు పోస్ట్ పోన్ చేశారో ఏదో, 25% డిస్కౌంట్ లో ఇస్తామంటే ఇది తీసుకుంటాం. అచ్చా,
పద. ఇవి వుడెన్ కాటేజెస్, అవును. అవి రివర్ సైడ్ కాటేజెస్ అని చెప్పి అవి వేరే సైడ్ అనమాట. అచ్చా. అక్కడ నుంచి కన్నా ఇక్కడే ఇంకా ఎక్కువగా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది జనాలు రివర్. అయితే full గా ఉన్నారు. మామూలుగా లేరు, ములిగి తేలుతున్నారు ఈ చలికి. ముందు lunch చేద్దాం. రూమ్ చూపిద్దాం. రూమ్ చూపించు. మేము ఉండబోయే రూమ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ బయట అయితే ఇలా 2 చైర్లు ఇచ్చారు. ఇక్కడ టీ కాఫీలు తాగుతూ చిల్ అవ్వచ్చు. చుట్టూరా చెట్లు, చాలా బాగుంది. ఫారెస్ట్ మొత్తం చుట్టూరు. ఇలాంటి రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం. 2 లోపలికి వచ్చేయండి. ఇంకెక్కడైతే ఇలా 2 ఇక్కడ కూడా చైర్లు లాంటివి ఇచ్చారు. ఒక పెద్ద టేబుల్ ఇచ్చారు. చక్కగా ఇక్కడే మేము ఇప్పుడు లంచ్ చేస్తాము. నెక్స్ట్ బెడ్ ఇచ్చారు. ఇదేమో బెడ్ ల్యాంప్, వాటర్ బాటిల్ తో వాటర్, మామూలు ఏసీ, టీవీ. ఫ్యాన్ ఎందుకు ఇంత సెలాతుంటే? 2 రోజులకి మేము ఉండబోయే రూమ్ అయితే ఇదే అన్నమాట. చాలా చిన్న రూమ్. హోటల్ అంటే మరి పెద్దగా కూడా ఏమీ లేదు. ఇదే రూమ్ అన్నమాట, అంతే. ఇంకా అటు సైడ్ అయితే ఇదిగోండి, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఆడవాళ్ళకి మిర్రర్ చాలా ఇంపార్టెంట్. మిర్రర్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఒకటి. తర్వాత ఇవి వాష్రూమ్ చూడు ఎలా ఉందో. మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఇందులో కాదు, బాత్ టబ్ అంది. నేను కోల్కత్తాలో దానికి ఏంటి ఎక్స్పెక్ట్ చేసావేంటి ఇక్కడ బాత్ టబ్ అని? అబ్బో పర్లేదు, చాలా పెద్దలాగే ఉంది. వార్డ్రోబ్ ఇక్కడ ఉందా? వార్డ్రోబ్ లాగా. ఓకే ఓకే. ఈ రూమ్ తో పాటు ఇదిగోండి ఈ జ్యూట్ చెప్పులు అయితే ఇచ్చారనమాట, 2 జతలు. నార్మల్ గా హోటల్లో ఏంటంటే నార్మల్ వైట్ ఉంటాయి, జ్యూట్వి. ఇంక ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం. ఇంటి నుండి అయితే పన్నీర్ పీస్ పలావ్ అయితే చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదైతే తినేస్తాము. ఆకలి వేస్తుంది. మెయిన్ 2 అయిపోయింది టైము. మా పిల్లలకైతే ఈ మధ్యన అలవాటు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు 1:15కి స్కూల్ నుండి వస్తున్నారు. డ్రెస్సులు అన్ని చేంజ్ చేసి ఈ టైంకే తింటున్నారు. అంటే నాకు పెద్ద డ్రైవింగ్ దూరం ఏం అనిపించలేదు. అదే ఒక డే అంతా జర్నీ చేసి ఇంకేది మంచిగా నైట్ పడుకున్నాను. పొద్దున్న కూడా మంచిగా టిఫిన్ చేసి అన్ని చేసి 9ంటికి బయలుదేరాము. అందుకే పెద్ద స్ట్రెస్ గా ఏం అనిపించలేదు. మంచిగా హ్యాపీగా వచ్చేసాము. ఇప్పుడు లంచ్ చేసేసిన తర్వాత మంచిగా పడుకుంటాం కాసేపు. సాయంత్రం లేచిన తర్వాత బాన్ ఫైర్ వేయమంటాను. ఫైర్ పెడతారు, అక్కడ కూర్చుందాం ఫైర్ దగ్గర. ఓకేనా? స్నాక్స్ ఏమైనా కావాలంటే అప్పుడు తిందాం. ఓకే, రేపు పొద్దున్న చూద్దాం రిసార్ట్ అంతా ఎలాగుంది ఏంటనేది. రివర్ సైడ్ కూడా వెళ్దాం. ముందైతే మాధవి చేసిన పన్నీరు పీస్ పులావా ఇది తింటాము. ఎలాగుందమ్మా టేస్ట్? ఏంట్రా పెద్ద బాగుందా? ఇదేంటి ఒక ఆక? నేను ఏదో ఇది అనుకున్నాను. అబ్బా రియల్దే. నేను అప్పటికే చెప్పా చేద్దునా అంటే వద్దులే అనేసారు. అయినా కానీ పొద్దున్న చేసినా గానీ మరి చల్లగా అయితే అయిపోలేదు. వేడిగా లేదులేండి, అలాగని చల్లగా కూడా అయిపోలేదు. ఇలాగుంది కాబట్టి తినగలుగుతున్నా, లేదంటే ఒట్టిది కొంచెం కష్టమే. పర్లేదు చెప్పు. అందరము లంచ్ చేస్తాము. ఇంక ఇప్పుడైతే ఒక స్లీప్ వేద్దాం అనుకుంటున్నాము. వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ తిరుగుదామని కాదు, నాకు వంట తంట లేకుండా చిల్ అవుదామని. చిన్న ఏదో పాట పాడుతున్నావు ఏంట్రా? మా చిన్నటికి సిచ్యువేషన్ బట్టి బాగా సాంగ్స్ వస్తున్నాయి. హాల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా అని కాసేపు పడుకొని సాయంత్రం మంచిగా ఫ్రెష్ గా లేసి అప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఏం చేసేద్దాం కానీ ఇప్పుడు మేము ఉన్న రూమ్ అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు మేము ఉంటున్న రూము, ఈ రూము ఒక రోజుకి ఒక నైట్ కి అదే ఒక రోజుగా ఒక నైట్ కి ఎంత అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేయండి. అదేకైతే చెప్పాను. అమ్మో అంతా అనింది. ఈ వీడియో ఎండింగ్ కల్లా నేను పడుకునే ముందు అయితే చెప్తాను. మీరు గెస్ట్ చేసి ఒక రేట్ అనుకోండి, నైట్ కి చెప్తాను ఎంత అనేది. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. గుడ్ ఈవినింగ్. లంచ్ చేసి పడుకున్నాము. ఇప్పుడు టైం ఏమో 5:46 అవుతుంది అనమాట. అంటే 5:15 అయ్యింది. ఇప్పుడు పడుకొని లెగ్సాము. ఈ వింటర్ సీజన్ కదా, మధ్యాహ్నం పడుకుంటే టైం అలారం పెట్టుకొని లేగుతామని అలారం పెట్టుకున్నా గానీ అలారం లేవబుద్ధి కాదు. మంచి నిద్ర పట్టింది, మామూలుగా కాదు. బెడ్ కొంచెం మా నలుగురికి అంత టైట్ ఉంది. నాకు కాఫీ పెట్టేళ్ళు. కాఫీ పౌడర్ లెట్ ఇవ్వలేదు, టీ పౌడర్ లో ఇచ్చినారు వాళ్ళు. టీయే పెట్టు. నీకు టీ మేక్ చేయడం ఎలాగో చెప్తాను రా. చూడు, నీకు టీ మేక్ చేయడం ఎలా చెప్తాను రా. ఫస్ట్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గరం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు పాలు అవుతాయి అనమాట. మిల్క్ రెడీ అవుతాయి. ఓకే, మిల్క్ రెడీ అయిన తర్వాత ఇది చదివే కదా. స్పూన్ తో ఫస్ట్
అవి కలపాలి స్పూన్ తో. నెక్స్ట్ 1 ప్యాకెట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇదన్నింటినీ మిక్సింగ్ 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 ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇది ఉంది కదా అస్సాం టీ అని, ఇదిగో ఈ బ్యాగ్ అనేది ఇందులో డిప్ చేసేయాలి. డిప్ చేసి 2-3 మినిట్స్ లీవ్ చేసేస్తే మనకి కాఫీ రెడీ అయిపోద్ది. చూడు, టీ రెడీ అయిపోద్ది. అదే టీ రెడీ అయిపోద్ది. మేము ఈ రూమ్ కి వచ్చినప్పటి నుండి ఇదైతే ఈ టేబుల్ మీద ఉంది. ఇదేంటి ఇప్పుడు ఓపెన్ చేసి తింటే ఏమైనా డబ్బులు కట్టాలా లేకపోతే ఇది ఏంటో కూడా తెలియదు. కాబట్టి ఒకసారి అయితే రిసెప్షన్ కి కాల్ చేసి అడిగాము. అడిగితే ఇదేమో ఇప్పుడు క్రిస్మస్ కదా, అందరికి కూడా ఇది కాంప్లిమెంటరీగా కేక్ అయితే ఇచ్చారంట. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ప్లమ్ కేకా లేకపోతే ఏం కేక్ అనేది. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు దాని మీదే ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ మీకు ఇదే తినండి. స్మెల్ అయితే ఎక్కువ టూటీ ఫ్రూటీసే ఉన్నాయి కానీ స్మెల్ అయితే కొంచెం ప్లమ్ కేక్ ఫ్లేవర్ వస్తుంది. బాగుందా చిన్న కేకు? హార్డ్ గా ఉందా, సాఫ్ట్ గా లేదా? తినండి, తొందర తింటే బయటికి వెళ్దాం. ఓకే. పడుకొని లేచాక మా బావేమో టీ, మేము అందరము కేకులు అయితే తిన్నాం కానీ కనీసం డోర్ కట్ను ఓపెన్ చేసి బయట ఎలాగుందో కూడా చూడలేదు. ఒకసారి చూద్దాం బయట ఎలాగుందో. చీకటిగా ఉంది అసలు. అమ్మో, చలి చలి మామూలుగా లేదు, చాలా చీకటిగా ఉంది. చుట్టూరా ఫారెస్ట్, అక్కడేమో వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఏదన్నా యానిమల్ వస్తే మా పరిస్థితి ఏంటో. అందుకోసమనే నైట్ బయట ఎవరు లేరు చూడండి, అందరూ లోపలే ఉన్నారు. ఇక్కడ ఈ నైట్ అయితే ఫైర్ వేస్తారేమో అనుకున్నాను కానీ అది ఫ్రీగా కాదంట, గంటకు 400 అంట. అలాగే బయటికి తిరిగేసి వద్దామనేసి బయలుదేరాము. ఏంటో ఇవి పెట్టుకుంటే నా వయసు నాకు స్లోగా వినిపిస్తుంది. మా బావ తీసుకుని వచ్చారు కదా కోల్కతా వెళ్ళి. పిల్లలాగా అక్కడ చూడు లైటింగ్ తో. ఇప్పుడు 7 గంటలకి ట్రైబల్ డాన్స్ ఏదో ఉందట ప్రోగ్రాము. ఇంకా 1/2 గంట టైం అయితే ఉంది. అందుకోసమని ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ ఉంటే లైబ్రరీకి అయితే వచ్చాము. ఇక్కడేమో పిల్లలకి ఏమో స్టోరీస్ బుక్స్ ఉన్నాయి, అదే తీసిచ్చాను. మా పిల్లలేమో చదువుతున్నారు. ఇంకా సేపు అయితే ట్రైబల్ డాన్స్ దగ్గరికి వెళ్తాము. ట్రైబల్ డాన్స్ అయిద్దంట. గేమ్స్ ఆడుకోవడానికి కొన్ని ఇవి కూడా ఉన్నాయి అనమాట. వీళ్ళకి అడిగితే ఇస్తారు. అది వెళ్ళి ఈ స్నేక్ అండ్ ల్యాడర్స్ ఇదైతే తీసుకొచ్చింది ఈ గేమ్. ఇప్పుడు మా పిల్లలు మాధవి ఆడతారంట. చిన్నది గ్రీన్, పెద్దోడిది రెడ్, మాధవిది బ్లూ. యు గాట్ టు బి ద విన్నర్. 5 1 2 3 4 5 పాము కరిచేద్దు నీకు. ఏంటి ఏమేం చిన్ను? చిన్నకి పాము కరిచింది. చిన్నకి పాము కరిచింది. లేదు చిన్నోడు ఏడ్చేస్తున్నాడు పాము కరిచిందంటే. లేదులే, స్పోర్టివ్ గా తీసుకోవాలి గేమ్ అన్న తర్వాత. స్పోర్టివ్ గా ఇట్స్ జస్ట్ గేమ్. ఓకే సరే, నువ్వే కౌంట్ చేయి 5. మా చిన్నోడికి స్నేక్ కరిసి ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినట్టుంది. సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎలాగుంటుందో చూద్దాం. ఇప్పుడు డిన్నర్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా 8 ఇయర్స్ లోపల పిల్లలకైతే ఫ్రీ అంట. నేను మా బావ ఇద్దరికైతే బఫెట్ తీసుకున్నాము. ఇక్కడ రేట్లు సపరేట్ గా తీసుకున్నా కానీ రేట్లు గట్టిగానే ఉన్నాయి. దానికి బదులు ఇంకా బఫెట్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చని నేనైతే లిమిట్ గానే తీసుకుంటానులేండి. ఫస్ట్ మా పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం.
చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బఫెట్ లో. మా పిల్లలిద్దరికి కూడాను చికెన్ కర్రీ, తర్వాత ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ సలాడ్ తీసుకొచ్చాను. నేను మాధవి ఏమో సూప్ తెచ్చుకున్నాము, స్వీట్ కార్న్ సూప్. తినండి, మా పెద్దోడు కూడా తింటున్నాడు. 1000 రూపాయల బఫెట్ కి అయితే నేను న్యాయం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను కంట్రోల్డ్ గా తినాలనుకుంటున్నా, అందుకోసమనే ఇవ్వండి. తందూరి రోటీ రోటీ, నెక్స్ట్ సలాడ్ తెచ్చుకున్నా, చికెన్ కర్రీ తెచ్చుకున్నా. ఇంకా ట్రై చేస్తే ఇంకేదన్నా ఒకటి ట్రై చేస్తా, అంతకు మించి ఇంకెక్కువ తిని. ఇంకొకటి రెండు ట్రై చేయి, ఏం పర్లేదు. ఒక రోజుకి ఏం వెయిట్ పెరిగిపోవు. చీట్ మీల్ లాగా ట్రై చేయి. మా చిన్నోడు ఒక పట్టు పడుతున్నాడు. భలేగా ఉందంట. అది నేను కూడా మా పిల్లల్లాగే ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, సలాడు, ఎక్స్ట్రా పాలక్ పన్నీర్ తెచ్చాను. టేస్ట్ ట్రై చేద్దామని, చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇంకేదో ఒక ఐటెం తింటే చాలు, మా పిల్లల టమ్మీ ఫుల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడైతే ఫిష్ కర్రీ, ఫిష్ తెచ్చుకున్నాను. ఫిష్, వైట్ రైస్, పప్పు, బంగాళదుంప పొట్టలు, ఆలు పొట్టలు బాగా. ఏం తిన్నా వైట్ రైస్ తినకపోతే తిన్నట్టే ఉంటుంది. ఫుడ్ టేస్ట్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉంది. మరి ఎక్సలెంట్ కాదు కానీ అదే నాట్ బ్యాడ్, బానే ఉంది. నాది మా పిల్లలది అయితే అయిపోయింది. లాస్ట్ లో మా ఓడేమో పెద్దోడు అప్పడం తింటా అన్నాడు, మా చిన్నోడేమో నేను తిన్న వైట్ కలర్ ఖీర్ తింటా అన్నాడు. బాగుందమ్మా ఖీరు? అబ్బా అబ్బా అబ్బా, సూపర్ గా ఉందా? ఓకే, ఎంజాయ్. నేను మా చిన్నోడు కోసమని ఖీర్ తెచ్చాను. అంత ఇచ్చేసావు, వీడు తింటాడో తిండో అంటే మా వాడు చక్కగా ఖీర్ ఊర్చేసి ఇంకా కావాలన్నాడు. జలుబు దగ్గనేసి నేనే ఇవ్వలేదు. సూపర్ ఉంది. చూడండి, ఇక్కడ ఈ టేబుల్ మీద ఉన్నది కూడా, ఇది కూడాను రియల్ లీవ్స్ అనమాట, ప్లాస్టిక్ అయితే కాదు. భలేగుంది. డిన్నర్ చేసేసి అయితే మా రూమ్ కి వచ్చేసాము. మా పిల్లలిద్దరు కూడాను అదిగోండి బెడ్ మీద దుప్పటి కప్పుకొని ఇంకో పక్క పోకిమాను టీవీ చూస్తున్నారు టీవీలో. తర్వాత ఎక్స్ట్రా బెడ్ ఒకటి ఏమని చెప్తే ఎందుకంటే ఎక్స్ట్రా బెడ్ కింద నేను పడుకోవాలనుకుంటున్నాను కింద ప్రశాంతంగా. ఈ బెడ్ మీద ఏంటంటే రెస్టారెంట్ ఇలాంటి హోటల్లో బెడ్లు స్ప్రింగులు ఉంటాయి ఏంటో, కానీ దిగితే కూర్చుంటే కింద దిగిపోతున్నాయి, లేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఇదే బెటర్, మంచిగా బాగుంటది. ఇంకా తినేది కాస్త మళ్ళీ అరిగించుకుందాం అనేసి అలా బయట వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ నాన్న వాకింగ్ చేస్తారు, ఉంటారు, మీరు టీవీ చూసుకుని ఇక్కడే ఉంటాం మేము. ఓకే, కాసేపు వాకింగ్ చేస్తాము. అంటే నేను ఒక్కదాన్ని వెళ్తా అన్నాను కానీ బయట ఎవ్వరు లేరు, చుట్టూరా ఫారెస్ట్. భయం వేస్తుంది మాధవికి, భయం వేస్తుంది. అందుకోసమనే మా బావకి తోట రమ్మంటాను. రా, అలా మాట్లాడుకొని వాకింగ్ చేసేస్తే కొంచెం వాకింగ్ చేసిన ఫీల్ కూడా ఉండదు. యాక్చువల్గా ఏంటంటే నేను రీసెంట్ గానే ఎక్సర్సైజ్లు చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం ఫుడ్ కూడా లిమిట్ గా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు అయితే మధ్యాహ్నానికి ఇంటి దగ్గర ఫుడ్ అది కూడా లైట్ గానే తిన్నాను. ఇప్పుడు కూడా లైట్ గానే తిన్నాను, కానీ మధ్యలో ఎక్సర్సైజెస్ అయితే మిస్ అయిపోయాను. 1 hour ఇక్కడ లైవ్ అది రికార్డ్ అవుతుంది, అది చూసి చేద్దామన్నా కానీ సిగ్నల్స్ లేవు. ఈ 2 days కి అయితే నో జిమ్ అనమాట. ఎంత వరకు వాకింగ్ చేస్తే అంతవరకు వాకింగ్. 10,000 స్టెప్స్ అయినా చేయాలి రోజుకి. 10,000 అంటే కష్టం లేండి, ఎందుకంటే ఈ రోజు అయితే కుదరదు, రేపటి నుంచి అయితే 10,000 అవుతుంది. కాసేపు వాకింగ్ చేశాను. టైం అయితే 10 అయింది. ఇప్పుడు అక్కడ తినేసిన తర్వాత బయటకు వచ్చి కొన్ని ఫోటోలు తీసుకుంటుంటే మా పిల్లలు వేరే అబ్బాయితో ఆడుకున్నారు, పరిగెత్తారు అటు ఇటు. అక్కడ చిన్న గొయ్యిలా ఉంది, అందులో పడిపోయాడు అనమాట మా పెద్దోడు. ఇంత రవ్వ కొంచెం దెబ్బ తగిలింది. ఈ ముందు ఇక్కడ ఈ పై పెదంకి తగిలిపోయింది. మధ్యాహ్నం మేము తినేసిన తర్వాత అడిగాను కదా ఈ రూమ్ రెంట్ ఎంత ఉంటదో కామెంట్ చేయండి అనేసి. అందరూ కామెంట్లు పెట్టేశారా? ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసినా చెప్పినా గెస్ట్ చేసే ఉంటారు కదా ఎంతో కొంత. ఇప్పుడైతే మాదే చెప్పింది ఎంత అనేది, మీరు కరెక్ట్ గెస్ట్ చేసలేదో చూసుకోండి. ఇప్పుడు మేము ఉంటున్నది అయితే ఇది రోజుకి అదే ఒక నైట్ కి 12,000, అక్షరాల 12,000 అంట. కాకపోతే 20% డిస్కౌంట్ మీద మాకు ఇప్పుడు 10,000 కి వచ్చింది. మరి ఏంటి ఈ ఏరియాలో ఉన్న రిసార్ట్లన్నీ ఇదే రేంజ్ అనమాట. 7,000, 8,000, ఇంకా 10,000. ఇంకా మనకి ఏంటిది 1 BHK 2 BHK లా కావాలంటే ఇంకా 15,000, 20,000 కూడా. స్విమ్మింగ్ పూల్ ఇండివిజువల్ గా ఈ స్విమ్మింగ్ పూల్ కావాలి ఒక విల్లా లాగా అంటే 15,000, 20,000 కూడా ఉంటాయి. అయితే ఇంత చిన్న రూమ్ 10,000 కంటే ఇంకా 5,000 పెట్టేసి అలాంటి రూమ్ తీసుకోవడం బెటరే కదా. కాకపోతే మా నలుగురికి పెద్దది అయిపోద్ది, అంతా ఒక ఫ్యామిలీ లాగా వస్తే మాత్రం 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు వస్తే అప్పుడు బాగుంటది. అది బాగుంటది. ఏముంది ఇంకొక 5,000 ఎక్స్ట్రా, అదనమాట మ్యాటర్. ఇంకా ఫుడ్ కి సపరేట్ గా
ఫుడ్ పర్లేదు, అంటే బఫెట్ సిస్టమ్ కాబట్టి పర్లేదు. పిల్లలకి 8 years వరకు పిల్లలకైతే ఫ్రీనే. అంటే అమ్మ నాన్న ఇద్దరు బఫెట్ తీసుకుంటే పిల్లలకి ఫ్రీ. అది ఒకళ్ళ తింటామంటే పిల్లలకి అప్పుడు ఫ్రీగా ఇవ్వరంట, ఇద్దరు Okay. చేసుకోవాలి. అది కాకుండా నార్మల్ గా ఇండివిజువల్ గా మనం ఆర్డర్ చేసుకుంటామంటే మాత్రం మళ్ళీ కాస్ట్లు ఎక్కువే ఉంటాయి. అన్ని చాలా కాస్ట్లు ఉన్నాయి అసలు. ఇంకిది ఈ రోజు ఫస్ట్ టైం అయితే సిమ్లీపాల్ ఈ రిసార్ట్ కి వచ్చాం. సిమ్లీపాల్ రిసార్ట్ కి ఫుల్ గా రెస్ట్ తీసుకోను, ఎక్కడ తిరిగింది లేదు, మరి వచ్చింది రెస్ట్ తీసుకున్నాం. రేపు కూడా మ్యాక్సిమం రిలాక్స్ అవడానికి మా పిల్లలు టీవీ బాగా చిల్ అవుతున్నారు టీవీ చూసుకుంటూ. పొల్యూషన్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది. పక్కనే బయటికి వెళ్తే ఆ నది సౌండ్ వస్తుంది, రివర్ సౌండ్, రివర్ ఫ్లో ఉంది. బర్డ్స్ తర్వాత మధ్యాహ్నం మేము వచ్చినప్పుడు అయితే చాలా పక్షులు కూడా, వాటి సౌండ్ కూడా వచ్చింది. ఇంకా రేపు పొద్దునకి ఇంకా బాగుంటది, మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్ గా. అంటే మన హడావుడి జీవితం నుంచి అలాగా వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ రిలాక్స్ అయితే అదొక చాలా బాగుంది. మరి డబ్బులు ఈ రోజులు ఏదన్నా ఇదే, ఇది లేకుండా ఏటైద్ది. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలన్నా ఇది కావాలి. ఏ అదేదో ఊరెళ్ళి ఊర్లో ప్రశాంతంగా ఊర్లో కూడా ఉంటదిలే, ఒక రకంగా మా ఊరు వెళ్ళినా ఇలాగే ఉంటది, కొంచెం అటు ఇటుగా. కాకపోతే అక్కడ ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటున్నా, వాళ్ళింటికి వీళ్ళింటికి. రేపైతే ఏమన్నా తిరిగితే తిరుగుతాము, లేకపోతే ఈ రూమ్ లోనే పెట్టి చిల్ రిసార్ట్ లోనే ఉంటాం maximum. రిసార్ట్ లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అలా తిరిగి చూద్దాము. ఇది ఈ రోజు బ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Bye bye.